పనిని బాగా అర్థం చేసుకోండి. కేవలం ఆలయానికి వెళ్ళి మనం దండం పెట్టినప్పుడే కాదు భక్తి. మిగతా 23 గంటలు ఏం కావాలి? ఒక అరగంట మాత్రం భక్తి, 23:30 గంట ఏం కావాలి? తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరయుధ్యచ. అర్జున, సర్వకాల సర్వావస్థల యందు నన్ను అనుస్మరిస్తూ యుద్ధం చేయి. ఒక్క క్షణం వదలడానికి అవకాశం లేదు. కాబట్టి మనం చేసే ప్రతి పనిని పూజగా మార్చుకోవాలి. ఎప్పుడు అది సాధ్యం? మన మనసులో భక్తి ఉంటే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థమైందా మీకు? స్నానం చేస్తూ ఉంటే భక్తి, ముగ్గేస్తుంటే భక్తి, అంటే భావన. ఇంకా తమాషా ఏంటంటే, ఆ రోజుల్లో పిల్లవాడిని ఊయల్లో వేసే పిల్లవాడిని జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 జో. ఎంత అందంగా ఉంది. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఎవరిని? పిల్లవాడిని ఊయల్లో వేసి తల్లి ఊపుతూ ఉంది, సరేనా? వాడు నిద్రపోయేంత వరకు ఊపుతుంది. ఈ ఊపేది వాడిని నిద్రపుచ్చడం కోసం. అది ఒక కర్మ, కానీ ఆమె సాధన కూడా జరుగుతుంది, భక్తి. అదే పరమేశ్వరుని నేను నిద్రపుచ్చుతున్నా, పరమేశ్వరుడికి నేను పాట పాడుతున్నా, అది భక్తి. లేకపోతే ఈ పాట పాడకూడదు, ఎందుకంటే వాడు వేరే. సుబ్బారావు వాడు, సుబ్బారావు జో జో రామారావు జో జో రామారావు జో జో నరసింహారావు జో జో అని పాడాలి. కానీ అలా పాడటం లేదు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అని పాడుతూ ఉంది అని అంటే ఆమె మనసులో భగవంతుడు ఉన్నాడు. జరిగేది పిల్లవాడినే ఊపినా మనసులో భగవంతుడు ఉన్నాడు. కాబట్టి కర్మ బాహ్యంలో జరుగుతూ ఉండాలి, భావనలో భక్తి ఉండాలి. అండర్స్టాండ్? కనుక భక్తి కార్యాలు చేస్తూ ఉండాలి, భావనలో భక్తి ఉండాలి. కనుక చేసే ప్రతి కార్యం భావన ప్రధానంగా ఉండాలి. నంబర్ 2 ప్లీజ్. మొదటిదేమో కార్యాలు ఏమిటో అర్థం చేసుకున్నాం. కార్యరూపంలో భక్తి ఎట్లా ఉండాలి? భావన. పూలు కోస్తున్నాం, ఇది కార్యం. కానీ ఎవరి కోసం కోస్తున్నాం? ప్రధానం. ప్లీజ్ అండర్స్టాండ్. జాగ్రత్తగా 10 నిమిషాలు క్లోజ్ చేస్తున్నాను. ఎవరి కోసం కోస్తున్నాం? ఇప్పుడు స్వామికి పువ్వులు సమర్పిస్తున్నాం, పుష్ప కైంకర్యం. వెళ్ళి ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి పూలు కోసుకుంటూ ఉంటావు నువ్వు. ఓకే, ఇది ఎవరి కోసం? ఆలయంలో పరమేశ్వరుడి కోసం. తీసుకెళ్ళి ఇస్తావు భగవంతుడికి, పుష్పాలు తీసుకెళ్ళి ఇస్తావు. నువ్వు స్నానం చేసుకుంటావు, నామం చేస్తూ పువ్వు కోస్తావు, తీసుకెళ్ళి పూలు స్వామికి ఇస్తావు. ఇదంతా భగవత్ కార్యం. కానీ నీ మనసులో భగవంతుడు ఉండాడు, భావనలో భగవంతుడు ఉండాడు. ఇది ఎవరి కోసమో కాదు, బాగా అర్థం చేసుకోండి. యాటిట్యూడ్ ఇంపార్టెంట్. మన వైఖరి ఎట్లా ఉంది మనసులో, అది ప్రధానమైన విషయం. భగవంతుడి కోసం కోస్తున్నావు. ఒక్కొక్క దశలో ఏమొస్తుందో తెలుసా? రోజు పూలు కోస్తూ ఉంటాడు, భక్తుడికి తెలియదు. తను భక్తి చేస్తూ ఉంటాడు, ఒక దశలో తిరుగుతుంది. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. నాయన, ఈ చేసేటువంటి పవిత్రమైన కార్యాలన్నీ ఒకరోజు జ్ఞానంలో విలీనమైపోతాయి. నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా ఈ కర్మలన్నీ భగవంతుల్లో విలీనమైపోయేటువంటి రోజు ఒకటి వస్తుంది. అర్జున, ఎట్లాగో తెలుసా? అలా కోస్తూ ఉంటాడు, ప్రతిరోజు కోసి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడు. ఒక్కరోజు మాత్రం కోయలేడు. ఇది టర్నింగ్ పాయింట్. ఈ పని ఏది చేస్తుందో తెలుసా? భక్తే చేస్తుంది, నువ్వు కాదు. నువ్వు ప్లాన్ చేసుకునేది కాదు. ఇది భక్తిని నా విధంగా తిప్పుతుంది. పవిత్రమైన భావన జీవితాన్ని అట్లా మలుపు తిప్పుతుంది. రోజు కోస్తూ ఉంటాడు, ఒకరోజు కోయలేడు, ఆగిపోతాడు. వచ్చాడు కొయ్యాలని, తీరా అట్లా అనుభవేటప్పుడు ఆగిపోతాడు. ఎందుకో తెలుసా? భావన. ఇది తనకే కలిగిందో పరమేశ్వరుడి అనుగ్రహమో తెలియదు, కానీ పవిత్రంగా జీవిస్తూ ఉంటే పవిత్ర భావాలు కలుగుతూ ఉంటాయి. ఒక దశలో ఏ భావం వచ్చినా పవిత్రంగానే ఉంటుంది, ఎందుకంటే ఆ మనసే పవిత్రంగా మారింది కనుక. ఇప్పుడు అనుకుంటాడు భక్తుడు, చూడు ఈ పూలు నేను కోస్తున్నా, ఇవి పరమేశ్వరుడికి సమర్పిస్తాం, ఇవి తీసుకెళ్ళి పూజారి దగ్గర ఇస్తాను, స్వామి అర్చన చేయించండి, ఆయన చేస్తాడు. నేను బయటే ఉంటాను నిలబడుకొని గర్భగుడిలో, లోపలికి పోను. పూజారి లోపలికి వెళ్తాడు, నేను బయట ఉండి దండం పెడుతూ ఉంటాను. గర్భగుడి ద్వారం యువతలుండి నేను దండం పెడుతూ ఉంటా. పూజారి వెళ్తాడు, ఈ పువ్వులు
స్వామి పాదాల దగ్గర వేస్తాడు అష్టోత్తరం చెబుతూ. సరేనా? ఈ పూలు స్వామి యొక్క పవిత్రమైనటువంటి పాదాలను స్పృశిస్తాయి. కానీ ఈ మొక్క ఇక్కడ ఈ తోటలో ఉంది, ఈ మొక్కలో ఈ పువ్వు ఉంది, ఇది సరాసరి వెళ్ళి స్వామి పాదాల దగ్గర పడేటువంటి భాగ్యానికి నోచుకోదు. సరేనా? కోసేది నేను, కానీ భాగ్యం దానికి. అది పోయి టచ్ చేస్తుంది స్వామి పాదాలని. నేను పోయి ముట్టుకోలేను, నన్ను లోపలికి రానివ్వరు. కనీసం ఈ పువ్వైనా నేను పుట్టుంటే బాగుండేదేమో, ఈ పువ్వుకి ఎంత భాగ్యం అని అనుకుంటున్న దశలో తెలియకుండా కళ్ళెంబడి నీళ్లు గారుతూ ఉంటాయి. కంఠావరోధ రోమాంచ అశ్రుభిహి, గగురుపాటు జరుగుతూ ఉంటుంది. ఇదొక దివ్యమైనటువంటి తన్మయాహ, ఒక తన్మయత్వమైనటువంటి స్థితి, ఒక పారవశ్యమైనటువంటి స్థితి, మాట్లాడలేనటువంటి అనిర్వచనీయం ప్రేమస్వరూపం. ఈ దశలో ఇంకేం మాట్లాడలేడు, అలా చూస్తూ ఉంటాడు. నువ్వు చేసుకున్న భాగ్యం అని. ఇప్పుడు ఇంక పువ్వు కోస్తాడా? కొయ్యలేడు. ఎందుకో తెలుసా? కొయ్యాల్సిన అవసరమే లేదు. కారణం, ఇప్పుడు ఆలయంలో లేడు భగవంతుడు, ఈ పువ్వులో కనపడుతున్నాడు వాడికి. అది తమాషా, బ్యూటీ. ఈ పువ్వులో కనపడుతున్నాడు. ఊరికే పువ్వుగా కనపడడం లేదు, పువ్వులో నవ్వుతూ కనపడుతున్నాడు. ఇది భక్తి కలిగించింది. స్వామీజీ ఏంది మీరు కవిత్వమా? కవిత్వం కాదు, వాస్తవం. విష్ణు సహస్రనామంలో ఒక అద్భుతమైన నామం ఒకటి ఉంది, నాకు నచ్చింది. ఏదో 25 సంవత్సరాల కృష్ణ విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం రాశాను. కొన్ని వేలాది కాపీలు, లక్షలాది మంది భక్తులు చదివారు. ఎందుకు చెప్తున్నానంటే, ఒకటే ఒక నామం, అద్భుతమైన నామం విష్ణు సహస్రనామంలో, పుష్పహాస. అక్కడి నుంచి వచ్చింది నాకు ఈ థాట్. భగవంతుడికి ఒక పేరు ఏంటంటే పుష్పహాస. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. విశ్వం విష్ణు, వషట్కార మాధవ, మధుసూదన, రామ, కృష్ణ. ఈ పేర్లు ఎట్లాగైతే ఉన్నాయో ఒక పేరు పుష్పహాస విష్ణు సహస్రనామంలో. ఏంటంటే పుష్పహాస అంటే పువ్వు వంటి నవ్వు కలిగిన వాడు అని అర్థం. పరమేశ్వరుడు పువ్వు వంటి నవ్వు కలిగిన వాడు. ఇదిగో ఇది, ఇంకేమి లే, పువ్వు వంటి నవ్వు. ఇక ఇప్పుడు కొయ్యాల్సిన అవసరం లేదు, అక్కడే కనపడతా ఉంది. మధుర భావనలే నీ సేవలో పువ్వులు. మధుర భావనలే నీ సేవలో పువ్వులు. నా గుండెలో గుసగుసలు వినిపించును గుడి గంటలు. నా గుండెలో గుసగుసలు వినిపించును గుడి గంటలు. నా కవితే కోవెల, నా పూజకు తరలిరా కృష్ణ. నా కవితే కోవెల. వచ్చే దారిని తెలిపితే నా ఎదను అడుగుకు పరచెద. నా కవితే కోవెల, నా పూజకు తరలిరా. నా కవితే కోవెల.